ఆహారం ఇప్పుడు అందంగా కనిపిస్తోంది, కలర్ఫుల్ రంగుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తోంది, ఇక ఘుమఘుమలాడుతూ టెంప్ట్ చేస్తోంది. ఇదంతా నాణానికి ఒకవైపే. మరోవైపు అన్ని ఆహార పదార్థాలు కల్తీ అయిపోయాయి. కంటికి కనిపించిందంతా నిజం కాదు. ఇప్పుడు ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవైపు ప్రజల్లో ఆహార పదార్థాలపై ఆసక్తి ఎక్కువైంది. అంతా ఆన్లైన్లో ఆర్డర్లు ఇస్తూ ఆఫీసుల్లో ఇళ్లలో ఫుడ్ లాగించేస్తున్నారు. ఆహార భద్రతను పెంపొందించడానికి హైదరాబాద్లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి, స్విగ్గీ, జొమాటోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం FSSAI, సిఎంసి లైసెన్స్ ఉన్న రెస్టారెంట్ల నుంచి మాత్రమే ఫుడ్ డెలివరీ చేయాలని, లైసెన్స్ లేని వాటిని వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. పేరు ఊరు లేని క్లౌడ్ కిచెన్లతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున లైసెన్స్ లేని అవుట్లెట్లను ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని స్థానిక అధికారులు అల్టిమేటం జారీ చేశారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా మనకు హోటల్ ఆప్షన్ వస్తుంది. అయితే ఆ సంస్థలు పేరు ఊరు లేని క్లౌడ్ కిచెన్లతో పాటు కనీస లైసెన్సులు కూడా లేని రెస్టారెంట్లను ఆన్లైన్లో చూపిస్తున్నారు. ప్రజలకు ఈ విషయాలేవీ తెలియక ఆ రెస్టారెంట్స్ ని పిక్ చేస్తున్నారు. మార్జిన్ మనీ భారీగా తీసుకుంటూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నారు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ హైదరాబాద్లోని ఓ రోడ్డు పక్కన షాప్లో విజువల్స్. వారు రోడ్డు పక్కన ఉన్న హోటల్ నుంచి ఫుడ్ ని తీసుకుని కస్టమర్లకు అందిస్తున్నారు. హైదరాబాద్లోని ఓ చిన్న షాప్లో తక్కువ ఖరీదుకు లభించే చోట కూడా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు ఆహారాన్ని సేకరిస్తున్నాయి. విజువల్స్ మీరు గమనించొచ్చు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ సమస్య ఒక్క హైదరాబాద్కే కాదు, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఇదే పరిస్థితి ఉంది. లైసెన్స్ లేకుండా, ఫుడ్ లైసెన్స్ లేకుండా, GST లేకుండా ఎవరెవరో రోడ్డు మీద పెట్టుకున్న వాళ్ళు కూడాను ఈ GST, ఈ స్విగ్గీ, జొమాటోలోని ఆర్డర్లని పికప్ చేసేసి కస్టమర్లకు ఇవ్వడం వల్ల కస్టమర్లు నాణ్యత లేని ఫుడ్ తినవలసి వస్తుంది. దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి. దీని మీద వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అయితే మాత్రం విజయనగరం హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను హర్షిస్తున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాలోని మున్సిపల్ అధికారులు కానీ లేకపోతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కానీ ఈ ఫుడ్ డెలివరీ సిస్టమ్ మీద ఒకసారి కేంద్రీకరించి ఎవరైతే ఫుడ్ లైసెన్స్ తీసుకున్నారో, ఎవరైతే GST ఉన్నదో వాళ్ళకి మాత్రమే ఈ సదుపాయం ఉండేటట్టుగా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లక్షల కోట్ల రూపాయలు విలువయ్యే ఆహారాన్ని ఒక్క రోజుది, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు స్టార్ హోటల్తో రోడ్లపైన అమ్మేవి కూడా రుచి, శుచి, పరిశుభ్రత, ఆహార భద్రత ఉన్నదా లేదో చెప్పే మనిషే లేరు. ఎందుకంటే అలసిపోయి వచ్చిన మనిషి స్విగ్గీ, జొమాటోతో పాటుగా ఆర్డర్స్ పెట్టారు అనుకుందాం. ఆ తెస్తున్నటువంటి వస్తువులు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి ఉన్నాయా లేదా, ఆ అమ్ముతున్నది ఎవరు, ఆ తీసుకొస్తున్నటువంటి బాయ్ ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అన్నదానికి ఎక్కడ ఏ రకమైన ఆధారాలు లేవు. ఇప్పటికే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక పేరొందిన హోటల్స్ మీదకి వెళ్తే ఫ్రిడ్జ్ల్లో వారం 5 రోజులు సరిపడగా కులిపోయినటువంటి మాంసముద్దలు ఉన్నాయి. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసే కస్టమర్లు ధరల్ని చూసి కొంటున్నారని, అయితే అవి లైసెన్స్ ఉన్నాయా, GST కడుతున్నాయా లేదా పరిశీలించడం లేదని సిఎంసి వాదిస్తోంది. ఈ బాధ్యతలను ఖచ్చితంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలే తీసుకోవాలని సూచించింది. కానీ లాభాపేక్షతో ఆన్లైన్లో ఊరు పేరు లేని సంస్థలన్నీ యాడ్ చేస్తూ కస్టమర్లకు ఆహార భద్రత కరువయ్యేలా చేస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించే సంస్థల్ని, ఖచ్చితమైన లైసెన్స్, చిరునామా ఉన్న హోటల్స్ ని మాత్రమే ఆన్లైన్లో చేర్చేలా చర్యలు తీసుకుని డెలివరీ సంస్థలు బాధ్యత తీసుకోవాలి. కానీ ప్రభుత్వ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం ఆన్లైన్ డెలివరీలో అత్యంత నాసిరకమైన కల్తీ ఫుడ్ డెలివరీ అవుతున్నట్టు ఇంతకు ముందు జరిపిన పరిశోధనలో తేలింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కనిపించే ప్రతి హోటల్కి FSSAI, GHMC లైసెన్స్లు ఉండాలని సిఎంసి హుకుం జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువయ్యాయి. కస్టమర్లు ఆహార నాణ్యతపై దృష్టి పెట్టడం లేదు. అందుకే తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆన్లైన్ డెలివరీ సంస్థల ప్లాట్ఫామ్స్ పైన దృష్టి పెట్టాలి. లైసెన్స్ లేని హోటల్స్, క్లౌడ్ హోటల్స్ నుంచి ఫుడ్ డెలివరీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆన్లైన్ డెలివరీ సంస్థలు కూడా బాధ్యత తీసుకోకపోతే భవిష్యత్తులో వాటి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.